స్టాక్ మార్కెట్లో ఒక ప్రైస్ పెరుగుతుంది లేదా తగ్గుతుంది అని చూపించడానికి చాలా ఇండికేటర్స్ ఉన్నాయి. కానీ వాటిల్లో సింపుల్గా ఉండి ఎక్కువ మంది వాడే ఇండికేటర్ మూవింగ్ యావరేజ్. ఈ వీడియోలో అసలు మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి, చార్ట్స్లో ఎలా పనిచేస్తుంది అండ్ దీనిని వాడి ప్రాఫిట్ ఎలా తీసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ప్రైస్ అనేది ప్రతి సెకండ్ మారుతూ ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ని తగ్గించి ఒక సెటప్ టైం పీరియడ్లో ప్రైస్ని యావరేజ్ చేసి చూపించేదే మూవింగ్ యావరేజ్. ఎగ్జాంపుల్, ఇప్పుడు 5 డేస్ మూవింగ్ యావరేజ్ చూసుకుందాం. మీరు ఒక షాప్ నడుపుతున్నారు అనుకుందాం. 5 డేస్కి యావరేజ్గా ఎంత సేల్ అవుతుందో మూవింగ్ యావరేజ్ని యూజ్ చేసి తెలుసుకోవచ్చు. ముందుగా మీ 5 డేస్ సేల్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు యావరేజ్ చేద్దాం. టోటల్ సేల్ 600. మనకి 5 డేస్ కావాలి కాబట్టి 600 డివైడెడ్ బై 5 డేస్. యావరేజ్గా 1 డేకి 1/3 ప్రాఫిట్ వస్తుంది అని అర్థం. నెక్స్ట్ డే అంటే డే 6 వచ్చింది. డే 6 సేల్ 160 అనుకోండి. మనకి కేవలం 5 డేస్ మాత్రమే కావాలి కాబట్టి డే 1ని తీసి డే 6ని యాడ్ చేయాలి. ఇప్పుడు టోటల్ సేల్ 660. 660 డివైడెడ్ బై 5 డేస్ 132 యావరేజ్ ప్రైస్. ఇప్పుడు చూడండి, యావరేజ్ ప్రైస్ 120 నుంచి 132కి మూవ్ అయ్యింది. ట్రేడింగ్లో కూడా ప్రతి ఒక్క క్యాండిల్కి సర్టెన్ ప్రైస్ ఉంటుంది. ఆ ప్రతి ఒక్క ప్రైస్ని యావరేజ్ చేసి ఒక లైన్లో మనకి చూపించేదే మూవింగ్ యావరేజ్. మూవింగ్ యావరేజ్ని కేవలం స్టాక్ మార్కెట్ అండ్ ట్రేడింగ్లోనే కాకుండా వెదర్ అండ్ క్లైమేట్ అనాలిసిస్, బిజినెస్ అండ్ సేల్స్, ఎకనామీ అండ్ జీడిపి క్యాలిక్యులేషన్స్లో కూడా యూజ్ చేస్తారు. మూవింగ్ యావరేజ్లో చాలా రకాలు ఉంటాయి. సింపుల్ మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్, హాల్ మూవింగ్ యావరేజ్. వీటిలో మనం ట్రేడింగ్లో యూజ్ చేసేవి SMA అండ్ EMA. సో మిగతా వాటికి వదిలేద్దాం. ఇది అన్ని రకాల మూవింగ్ యావరేజ్లో బేసిక్ అండ్ సింపుల్ది. సింపుల్ మూవింగ్ యావరేజ్ అంటే ఇది ఒక సెట్ ఆఫ్ టైం పీరియడ్లో ఉన్న అన్ని రకాల ప్రైజెస్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తుంది. దీనిని ఎక్కువగా లాంగ్ టర్మ్ ట్రెండ్ని చూడడానికి యూజ్ చేస్తారు. లైక్ 50 డేస్, 100 డేస్, 200 డేస్ ఇలా. SMA మార్కెట్లో వచ్చే సడన్ చేంజెస్ని కొంచెం స్లోగా రెస్పాండ్ అవుతుంది. మీరు ఈ చార్ట్లో ఇక్కడ గమనించవచ్చు ఎంత స్లోగా రెస్పాండ్ అవుతుందో. ఇప్పుడు ESA ఏంటో తెలుసుకుందాం. ట్రేడర్స్ ఎక్కువగా యూజ్ చేసేది ఇదే, ఎందుకంటే ఇది రీసెంట్ జరుగుతున్న ప్రైస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. మార్కెట్లో ఫాస్ట్గా వచ్చే చేంజెస్ని వెంటనే చూపిస్తుంది. డే ట్రేడర్స్ ఎక్కువగా EMAని వాడుతారు. SMA అండ్ EMAకి డిఫరెన్స్ ఏంటంటే SMA లాంగ్ టర్మ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అండ్ EMA షార్ట్ టర్మ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. మూవింగ్ యావరేజ్ అంటే కేవలం ఒక లైన్ మాత్రమే కాదు, ఇది ఒక మూవింగ్ వాల్లా కూడా పనిచేస్తుంది. అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లా కూడా పనిచేస్తుంది. ప్రైస్ తగ్గుతూ వచ్చి ఈ లైన్ దగ్గర నుంచి రివర్స్ అయితే ఆ లెవెల్ని మనం సపోర్ట్ అని అంటాము. అది 2 to 3 టైమ్స్ అయితే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం సపోర్ట్ దగ్గర బై చేసి రెసిస్టెన్స్ దగ్గర సేల్ చేయవచ్చు. అదే పెరుగుతూ వచ్చి ఒక సర్టెన్ లైన్ దగ్గర నుంచి తగ్గుతూ వస్తే ఆ లెవెల్ని మనం రెసిస్టెన్స్ లెవెల్ అంటాము. ఇక్కడ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, మూవింగ్ యావరేజ్ ప్రతిసారి పనిచేయదు. మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఇది వాడకూడదు, ఎందుకంటే చాలా ఫేక్ సిగ్నల్స్ వస్తాయి అండ్ లైన్ స్ట్రేట్గా ఉంటుంది. అండ్ ఇది కొంచెం ల్యాకింగ్ ఇండికేటర్, అంటే ప్రైస్లో మూమెంట్ వచ్చిన తర్వాత సిగ్నల్ ఇస్తుంది. కాబట్టి దీనిని వాల్యూమ్, RSI, MACD లాంటి ఇండికేటర్స్తో కలిపి వాడాలి. మీకు వాటి గురించి తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు మూవింగ్ యావరేజ్ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. స్టాక్ మార్కెట్ అండ్ ట్రేడింగ్ గురించి నేర్చుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రేడింగ్ చేసే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.